అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్కు షాక్ ఇచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. యుఎస్ ఎయిడ్ ద్వారా ప్రపంచ దేశాలకు అందుతున్న నిధులను స్తంభింపు చేయడంపై సీరియస్ అయింది. ఈ కేసులో ట్రంప్ ఆదేశాలపై స్టే ఇచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది అత్యున్నత ధర్మాసనం. దిగువ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. నిధులు విడుదల అంశానికి సంబంధించి ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని వైట్ హౌస్కు సూచించింది. ఇటీవల ఫెడరల్ జడ్జి అమీర్ అలీ యుఎస్ ఎయిడ్ నిధులను స్తంభింపజేసే ట్రంప్ ఆదేశంపై తాత్కాలికంగా స్టే ఇచ్చారు. యుఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అందుతున్న నిధులకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపినప్పుడు ట్రంప్ ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. దీనివల్ల అమెరికన్ రైతులతో పాటు అందులో పనిచేసే సిబ్బంది సహా అందరూ నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. తన ఉత్తర్వులను అమలు చేస్తున్నది లేనిది 5 రోజుల్లో తెలపాలని ట్రంప్ సర్కార్ను ఆదేశించారు. ఇక తాజాగా సుప్రీం ధర్మాసనం కూడా ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను 5 నుంచి 4 మెజార్టీతో సమర్థించింది. దీంతో అంతర్జాతీయ నిధుల వ్యవహారం మళ్లీ ట్రయల్ కోర్టుకు చేరింది.